అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 2కి సంబంధించి ఎక్సర్సైజ్ 2.1 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 2.2 ఎక్సర్సైజ్ చేసే కన్నా ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనకి మోడల్ ఇస్తాడు ఏ విధంగా చేయాలి ఏంటని, దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, 2 సంఖ్యలు మొత్తం 74, వీటిలో ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 10 ఎక్కువ. ఆ 2 సంఖ్యలు ఏవి అన్నారు. 2 సంఖ్యలు మొత్తం ఎంత అన్నారు? 74 అన్నారు. 2 సంఖ్యలు అంటే ఒక సంఖ్య x అనుకుంటే మరొక సంఖ్య ఎంత అవుతుంది? 10 కన్నా ఎక్కువ అన్నారు. అంటే x ప్లస్ 10 అవుతుంది. దీన్ని y కింద తీసుకుంటే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 10 ఈక్వల్ టు 74 అవుతుంది. సో దీన్ని చేస్తే x ప్లస్ 10 ఈక్వల్ టు 74. x ప్లస్ x ఎంత? 2x ఈక్వల్ టు ఈ 10 తీసుకొస్తే ఏమవుతుంది? 74 మైనస్ 10 అవుతుంది. 2x ఈక్వల్ టు 64. సో ఇది 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్? 32 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు 32 వచ్చింది. మనకి ఆ సంఖ్యలు ఎంత? x ఈక్వల్ టు 32, x ప్లస్ 10 ఈక్వల్ ఇంకొక సంఖ్య ఏంటి? x ప్లస్ 10 అంటే y ఈక్వల్ టు x ప్లస్ 10 కదా. 32 ప్లస్ 10 ఎంత? 42. సో ఆ సంఖ్యలు ఈక్వల్ టు 32 ఒకటి, 42 ఒకటి. ఆ సంఖ్యలు ఎన్ని వచ్చినాయి? ఒకటి x ఈక్వల్ 32 వచ్చింది, మరొక సంఖ్య 42 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, 3/7 రావడానికి అకర్ణీయ సంఖ్య -7/3కు 7/3 యొక్క రెట్టింపునకు ఎంత కలపాలి అన్నారు. 3/7 రావడానికి అకర్ణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపుకు అంటే ఈ సంఖ్య రావాలి. అంటే ఒక సంఖ్య x అనుకుంటాం మనం. ఒక సంఖ్య x అనుకుంటే 3/7 రావడానికి అకర్ణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపు అంటే ఇదేమవుతుంది? x ప్లస్ 2 ఇంటూ -7/3 ఈక్వల్ టు 3/7. సమీకరణం అనేది ఈ విధంగా వస్తుంది. ఒక సంఖ్య x అనుకుంటే ఆ సంఖ్య అకర్ణీయ సంఖ్య యొక్క రెట్టింపు అంటే -7/3కి రెట్టింపు ఈక్వల్ టు 3/7 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? x మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 2 7 14/3 ఈక్వల్ టు 3/7. సో x ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? x ఈక్వల్ టు 3/7 ప్లస్ 14/3. ఈ రెండింటికి ఎల్సిఎం కడితే మనకి 21 వస్తుంది. 21లో 7 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ 3 ఎంత? 9 ప్లస్ 3 అనేది 21లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 7 ఇంటూ 14. 7 14 ఎంత? x ఈక్వల్ టు 9 ప్లస్ 7 14 ఎంత? 98. ఎలా అంటే 14 7 అంటే 4 7 28, 2 ఉంది, 7 1 7 ప్లస్ 2 9, 98/21 వచ్చింది. సో x ఈక్వల్ టు 98 ప్లస్ 9 ఎంత? 7 107. 107/21 వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది? 3/7 రావడానికి అకర్ణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపునికి ఎంత కలపాలంటే 107/21 అనేది కలపాలి. లేదా ఒకసారి చెక్ చేసుకోవాలంటే 2 ఇంటూ -7/3 ప్లస్ 107/21 చేద్దాం. చెక్కింగ్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి 2 ఇంటూ -7/3 ప్లస్ 107/21 ఇది చేస్తే టోటల్ చేస్తే మనకి 3/7 రావాలి. 2 7 -14/3 ప్లస్ 107/21. సో ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? మనకి 21 వస్తుంది. 21లో 3 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్ అంటే 7 ఇంటూ -14 ప్లస్ 107. దట్ ఎంప్లాయిస్ 7 14 ఎంత? -98 ప్లస్ 107/21. 107 నుంచి 98 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే 9/21 వచ్చింది.
ఈ 9లోనే ఇందులోని 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్, ఇందులో 7 అంటే 3/7 వచ్చింది కదా. అంటే దీనికి 107/21 కలిపితే మనకి 3/7 వస్తుంది. సో అదే మనకి అక్కడ ప్రాబ్లంలో అడిగింది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలత 13 సెంటీమీటర్లు, దాని వెడల్పు 2, 3/4 సెంటీమీటర్లు అయినా దాని పొడవును కనుక్కొనండి అన్నారు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఇచ్చారు మనకి. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు ఇచ్చారు. వెడల్పు ఇచ్చారు, దాని వెడల్పు బి ఈక్వల్ టు 2, 3/4 సెంటీమీటర్లు ఇచ్చారు. పొడవు ఎంత అన్నారు. పొడవు ఈక్వల్ టు ఎంత. సో ఫార్ములా ఏంటి మనకి దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా P ఈక్వల్ టు 2 × L + B. దట్ ఇంప్లైస్ P అంటే ఇచ్చారు మనకి 13 ఈక్వల్ టు 2 × L + దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లకు మార్చితే 2 × 4 = 8 + 11/4 అవుతుంది. 11/4 సెంటీమీటర్స్. 11/4 సెంటీమీటర్స్. దట్ ఇంప్లైస్ 13 ఈక్వల్ టు 2L + 22/4. దట్ ఇంప్లైస్ 2L ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, 2L ఈక్వల్ టు 13 - 22/4. 2L ఈక్వల్ టు LCM కడితే 4 వస్తుంది. 4 13 జర్ ఎంత, 4 × 13. 4 3 జర్ 12, 1 ఉంది. 4 1 జర్ 52. 52 - 22. 2L ఈక్వల్ టు 52లోంచి 22 తీసేస్తే మనకి 0 3 30/4 వచ్చింది. ఈ 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 15 టైమ్స్. అంటే L ఈక్వల్ టు 15/4 లేదా 4తో 15 చేస్తే మనకి 4 4 జర్ 16 అవుతుంది. 4 3 జర్ 12, 3 ఉంది. అంటే 3 3/4. L ఈక్వల్ టు 3 3/4 సెంటీమీటర్స్. మనకి L వాల్యూ వచ్చింది. పొడవు ఎంత వచ్చింది, 3 3/4 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆన్సర్ 3 3/4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. సాహిల్ ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 66 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అన్నారు. సాహిల్ వయసు X అనుకుంటే తల్లి వయసు ఎంత అవుతుంది, 3 రెట్లు అన్నారు కదా, 3x అవుతుంది. అంటే సాహిల్ ప్రస్తుత అన్నారు అక్కడ. సాహిల్ ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు X అనుకుంటే తల్లి ప్రస్తుత వయసు ఎంత అవుతుంది, 3 రెట్లు అన్నారు కదా, 3x అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం అన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, సాహిల్ వయసు ఏమో X + 5 అవుతుంది. తల్లి వయసు 3x + 5 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం అంటే X + 5 + 3x + 5 ఈక్వల్ టు 66 సంవత్సరాలని ఇచ్చారు మనకి. ఇప్పుడు ఏమవుతుంది, X + 3x అంటే 4x + 5 + 5 అంటే 10. 4x + 10 ఈక్వల్ టు 66. 4x ఈక్వల్ టు ఈ 10 అనేది తీసుకొస్తే 66 - 10 అవుతుంది. 4x ఈక్వల్ టు 56. x ఈక్వల్ టు ఎంత మనకి, 56/4. ఇది ఇందులో ఎన్ని టైమ్స్, 4 1 జర్ 4, 4 4 జర్. x ఈక్వల్ టు 14 సంవత్సరాలు వచ్చింది. x ఈక్వల్ టు 14 సంవత్సరాలు. అంటే ఎవరి వయసు, సాహిల్ వయసు. సాహిల్ వయసు వచ్చింది మనకి. ఏమడిగారు, ప్రస్తుత వారి వయసులు అన్నారు. సాహిల్ వయసు 14 సంవత్సరాలు అయితే తల్లి వయసు ఎంత అవుతుంది, 3 × 3x కదా. తల్లి వయసు ఈక్వల్ టు 3x. 3 × 14, 3 4 12, 14 × 3, 4 3 12, 1 ఉంది, 1 3 42. అంటే తల్లి వయసు ఎంత, 42
సంవత్సరాలు. సాహిల్ వయసు 14 సంవత్సరాలు అయితే తల్లి వయసు ఎంత అవుతుంది? 42 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ బన్నీ వద్ద గల 5 రూపాయల నాణేలను 3 రెట్లు 2 రూపాయల నాణేలు ఉన్నాయి. బన్నీ వద్ద గల 5 రూపాయల నాణేలకు 3 రెట్ల 2 రూపాయల నాణేలు ఉన్నాయి. అతని వద్ద సొమ్ము 77 రూపాయలైనా ఒక్కొక్క రకం నాణేలు ఎన్ని ఉన్నాయన్నారు. సో మనకి రాసుకుంటే బన్నీ వద్ద గల 5 రూపాయల నాణేలు 3 రెట్లు అన్నారు. సో ఒకసారి చూస్తే మనకి బన్నీ వద్ద గల 5 రూపాయల నాణేలకు 3 రెట్లు 2 రూపాయల నాణేలు ఉన్నాయి. అంటే బన్నీ వద్ద 5 రూపాయల నాణేల సంఖ్య ఎక్స్ అనుకుంటే అతని వద్ద ఉన్న 2 రూపాయల నాణేల సంఖ్య ఏమవుతుంది? 3 రెట్లు అన్నారు కాబట్టి ఎక్స్కు 3 రెట్లు కాబట్టి 3x అవుతుంది. సో బన్నీ వద్ద గల సొమ్ము ఎంత అంటే ఫస్ట్ 5 రూపాయల నాణేలు 5 రూపాయల నాణేలు అంటే ఎంత? 5 ఇంటూ ఎక్స్ కదా, 5x అవుతుంది. అప్పుడు 2 రూపాయల నాణేలు అంటే 2 ఇంటూ 3x అవుతుంది. 2 3 6. ఎందుకని 5 రూపాయల నాణేలు మనకి బన్నీ వద్ద ఉన్న 5 రూపాయల నాణేల సంఖ్య ఎక్స్ అనుకుంటే 5 నాణేల ద్వారా అంటే 5 రూపాయల నాణేలు అంటే ఎంత అవుతుంది? 5 ఇంటూ ఎక్స్ 5x అవుతుంది. 2 రూపాయల నాణేలు అంటే 2 ఇంటూ 3x. ఎందుకని 2 రూపాయల నాణేలు 5 రూపాయల నాణేల కన్నా 3 రెట్లు అన్నారు. ఇక్కడ 5 రూపాయల నాణేలకు 3 రెట్లు 2 రూపాయల నాణేలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 3x అవుతుంది. 6x అవుతుంది. అప్పుడు 5x ప్లస్ 6x ఇక్కడ ఏమన్నారు? అతని వద్ద మొత్తం సొమ్ము అన్నారు. అంటే మొత్తం అంటే 5x ప్లస్ 6x. 5x ప్లస్ 6x ఈక్వల్ టు ఎంత అన్నారు? 77. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 11x ఈక్వల్ టు 77. x ఈక్వల్ టు 7. x ఈక్వల్ టు 7 వచ్చింది కదా 5 రూపాయల నాణేలు అంటే. సో ఇవి చెక్ చేస్తే మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఎన్ని నాణేలు అంటే 7. ఇప్పుడు 5 రూపాయల నాణేలు అన్నారు. 5 ఇంటూ 7 ఈక్వల్ టు 35. 6 ఇంటూ 7 ఈక్వల్ టు 42. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 77 రూపీస్ సరిపోయింది. నెక్స్ట్ 11 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 363. ఆ గుణిజాలు కనుక్కోండి. మొదటి 3 అనలేదు ఇక్కడ. 11 యొక్క 3 గుణిజాలు, ఏవైనా 3 గుణిజాలు తీసుకుంటే వాటి యొక్క మొత్తం 363 అయినా ఆ గుణిజాలను కనుక్కోండి అన్నారు. ఫస్ట్ మనకి గుణిజం ఎక్స్ అనుకుంటే 11 యొక్క గుణిజం ఎక్స్ అనుకుంటే మొదటి 3 గుణిజాలు అంటే x ప్లస్ 11 ఏమవుతుంది? ఒక గుణిజం ఎక్స్ అనుకుంటే రెండో గుణిజం ఎంత? x ప్లస్ 11. మూడో గుణిజం x ప్లస్ 22. ఎందుకని? ఇది ఒక గుణిజం x అనుకుంటే దానికి 11 కలిపితేనే కదా రెండో గుణిజం వస్తుంది. తర్వాత దానికి మళ్ళీ 11 కలిపితే మూడో గుణిజం వస్తుంది. సో వీటి యొక్క మొత్తం ఎంత అన్నారు? 363 అన్నారు. అంటే x ప్లస్ 11 ప్లస్ x ప్లస్ 22 ఈక్వల్ టు 363. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3x ప్లస్ 11 ప్లస్ 22 అంటే 33 ఈక్వల్ టు 363. 3x ఈక్వల్ టు 363లోంచి 33 తీసేస్తే 0 3 3 330. x ఈక్వల్ టు ఈ 3 అనేది ఇందులో ఎన్ని టైమ్స్? 110 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x వాల్యూ వచ్చింది. x వాల్యూ ఎంత? 110 వచ్చింది. x ఈక్వల్ టు ఇది మొదటి గుణిజం అనుకుంటే x ప్లస్ 11 ఈక్వల్ టు 110 ప్లస్ 11. 110 ప్లస్ 11 అంటే మనకి 121 ఈక్వల్ టు 121 వచ్చింది. మూడవది x ప్లస్ 22 ఈక్వల్ టు 110 ప్లస్ 22. 110 ప్లస్ 22 2 3 132. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ రావాలి. ఫస్ట్ది 110 అనుకుంటే సెకండ్ది 121, థర్డ్ది 132. 3 1 ప్లస్ 2 3 6 3. సో టోటల్ ఎంత వచ్చింది? మనకి 363 వచ్చింది. అంటే ఆ గుణిజాలు ఏంటంటే 110, 121, 132. సో ఇక్కడ కంపల్సరీ చూసుకోవాలి మొదటి మూడు వరుస గుణిజాలు ఇచ్చారా, లేకపోతే 11 యొక్క 3 వరుస గుణిజాలు అంటే 11 యొక్క 3 వరుస గుణిజాలు అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా ఫస్ట్ది మాత్రం ఎక్స్ అనుకోవాలి. ఆ ఎక్స్కి
11 కలపాలి. తర్వాత మళ్ళీ దానికి ఇంకొక 11 కలపాలి. అలా తీసుకుంటే అవి వరుస 3 గుణిజాలు మొత్తం 363కి ఈక్వల్ చేస్తాం. సో అవి వచ్చినాయి 110, 121, 132. నెక్స్ట్ ప్రాబ్లం. 2 పూర్ణాంకాల మధ్య భేదం 66. ఆ 2 సంఖ్యల నిష్పత్తి 2:5 అయినా ఆ 2 సంఖ్యలు ఏవి అన్నారు. మనకి 2 సంఖ్యల నిష్పత్తి ఇచ్చారు, 2:5 ఇచ్చారు. అందులో ఒక సంఖ్య 2x అయితే మరొక సంఖ్య ఏమవుతుంది 5x, అంటే 2x 5x అవుతుంది. పూర్ణాంకాల భేదం అన్నారు, అంటే 5x - 2x = 66 అన్నారు. ఇదేమవుతుంది 3x = 66, x = 22 అన్నారు. అయినా ఆ 2 సంఖ్యలు ఏవంటే x ఎంత వచ్చింది 22, అంటే 2x = 2 × 22 అంటే 44, 5x = 5 × 22 అంటే 5 × 10, 5 × 10 1 11, 110. సో ఈ రెండిటి భేదం ఎంత 66 రావాలంటే 110లో నుంచి 44 తీసేస్తే మనకి 66 రావాలి. 10 - 4 అంటే 6, ఇక్కడ 10 ఉంటుంది, 10 - 4 అంటే 6, 66 వచ్చింది. సో ఈ విధంగా చెక్కింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 11, లాస్ట్ ప్రాబ్లం కూడా ఎగ్జాంపుల్స్లో. దేవేషి వద్ద 590 విలువ గల సొమ్ము 50, 20 మరియు 10 నోట్ల రూపంలో ఉంది. 590 రూపాయల విలువ గల సొమ్ము 50 నోట్లు, 20 నోట్లు, 10 నోట్ల రూపంలో ఉంది. 50 నోట్లకు 20 నోట్లకు గల నిష్పత్తి 3:5. ఆమె వద్ద గల 25 నోట్లు ఉన్నచో, ఆమె వద్ద మొత్తం 25 నోట్లు ఉన్నచో ఒక్కో రకం నోట్లు ఆమె వద్ద ఎన్ని ఉన్నాయి అని అడిగారు. సో ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ బాగానే ఇచ్చారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. 50 నోట్ల సంఖ్య మరియు 20 నోట్ల సంఖ్య ఎంత అన్నారు 3:5 అన్నారు. అంటే ఎంత అవుతుంది 3x 5x అవుతుంది. కానీ ఆమె వద్ద మొత్తం నోట్ల సంఖ్య ఎంత 25, అంటే 25 - 3x + 5x అవుతుంది. 5x 3x + 5x = ఎంత అవుతుంది 590కి ఈక్వల్ చేస్తాం మనం. సో 25 అంటే ఇంకా 10 నోట్లు ఉన్నాయి కదా, మనకి మొత్తం తన దగ్గర ఉన్నవి 25 నోట్లు ఉన్నాయి. ఆ 25 నోట్లలో 50 నోట్ల సంఖ్య 20 నోట్ల సంఖ్య నిష్పత్తులు 3x 5x 3:5 కింద ఉన్నాయి. కానీ ఆమె వద్ద మొత్తం నోట్లు ఎన్ని 25 నోట్లు ఉన్నాయి. సో 25 నోట్ల విలువ 590 అవుతుంది. అందువల్ల 10 నోట్ల సంఖ్య ఈక్వల్ మనకి, ఎందుకని ఇక్కడ 20 నోట్లు 50 నోట్లు వచ్చేసినాయి కాబట్టి ఇంకెన్ని నోట్లు రావాలి 10 నోట్ల రూపంలో ఉన్న నోట్లు కావాలి కదా. అంటే 10 నోట్ల సంఖ్య = 25 - 3x + 5x అవుతుంది. అంటే 25లోంచి 3x + 5xని తీస్తే మనకి 10 నోట్ల సంఖ్య వస్తుంది. సో అక్కడ ఏమవుతుంది 50 నోట్ల ద్వారా అంటే మనకి 3x ఎందుకని 3x × 50 = 150 అవుతుంది. 20 నోట్ల ద్వారా అంటే 5x ఎందుకని 5x కదా, 20 నోట్ల సంఖ్య అంటే 5x × 20 = 100x అవుతుంది. సో ఏం లేదు, ఇది మల్టిప్లై చేశారు ఇక్కడ. 10 నోట్ల ద్వారా అంటే మనకి ఎంత వస్తుంది 25 - ఇది ఈ సమాసం అనేది 25 - 8x × 10 అవుతుంది ఈ మొత్తం. సో 250 - 80x. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 590 వస్తుంది. సో ఆ మూడింటిని యాడ్ చేస్తే ఆ సమాసాన్ని తృప్తిపరిస్తే మనకి x వాల్యూ వస్తుంది, తర్వాత నోట్ల సంఖ్య వస్తుంది. ఒకసారి చేస్తాను చూడండి. 50 నోట్ల సంఖ్య 50 నోట్ల మరియు 20 నోట్ల నిష్పత్తి ఎంత ఇచ్చారు 3:5 అన్నారు. సో అదేమవుతుంది మనకి 50 నోట్లదేమో 3x అవుతుంది, 20 నోట్లదేమో 5x అవుతుంది. సో మనకి ఇంకా మొత్తం నోట్లు ఉన్నవన్నీ, మొత్తం నోట్లు ఆమె దగ్గర గల మొత్తం నోట్ల సంఖ్య 25 ఉన్నాయి. సో ఈ 25లోంచి ఈ రెండింటిని యాడ్ చేసి తీసేయాలి, ఎందుకని 10 నోట్ల సంఖ్య కావాలి కదా మనకి. 10 నోట్లు కూడా ఉన్నాయి ఆమె దగ్గర. 10 నోట్ల సంఖ్య = 25 - 3x + 5x. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 25 - 8x అవుతుంది.
ఇప్పుడు 50 నోట్ల ద్వారా అంటే ఏమవుతుంది 3x ఇంటూ 50 ఈక్వల్ టు 150. 20 నోట్ల ద్వారా అంతే ఎంత 20 నోట్ల ఎంత రేషియో 5x కదా 5x ఇంటూ 20. సో ఇది 100x అవుతుంది. నెక్స్ట్ 10 నోట్ల ద్వారా కాబట్టి 10 నోట్ల సంఖ్య ఎంత 25 మైనస్ 8x ఇంటూ 10 ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 ఇంటూ 25 అంటే 250 మైనస్ 80x. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసి 590కి ఈక్వల్ చేయాలి. 150x ప్లస్ 100x ప్లస్ 250 మైనస్ 80x ఈక్వల్ టు 590. 150x 100 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 250లోంచి 80 తీసేస్తే మనకి మైనస్ చేయాలి కదా ఎందుకంటే మైనస్ వాల్యూ ఉంది కాబట్టి 15 మైనస్ 8 అంటే 7 170 అంటే 170x ప్లస్ 250 ఈక్వల్ టు 590. 590లో నుంచి 250 తీసేస్తే మనకి 0 4 340 అంటే 170x ఈక్వల్ టు 340 వచ్చింది. సో ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 170 ఇంటూ 2 అంటే 340 కదా ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 2 వచ్చింది. మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది 50 నోట్ల రకము ఈక్వల్ టు ఎంత మనకి 3x కదా దట్ ఇంప్లైస్ 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6. 50 నోట్ల రకమన్ని 50 నోట్లు ఉన్నాయి. నెక్స్ట్ 20 నోట్లు ఈక్వల్ టు 5x దట్ ఇంప్లైస్ 5 ఇంటూ 2 ఈక్వల్ టు 10 అంటే 20 నోట్లు ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. నెక్స్ట్ 10 నోట్ల రకం అంటే ఎంత 25 మైనస్ 8x కదా సో 25 మైనస్ 8 ఇంటూ x ఈక్వల్ టు 2 కదా 25 మైనస్ 16 25లోంచి 16 తీస్తే ఎంత మనకి 9 దట్ ఇంప్లైస్ 9. 10 నోట్ల రకం ఎన్ని 9. సో ఈ మొత్తం టోటల్ చేస్తే మనకి 25 రావాలి. 6 ప్లస్ 10 ప్లస్ 9 చేస్తే ఎంత 25. సో ఈ విధంగా చెకింగ్ కూడా చేసుకుంటుండాలి. సో ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మట్టుకి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2.2కి సంబంధించి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.